వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టక ముందు జవసత్వాలు లేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే మళ్లీ తన ఉనికిని చాటుకుంటుంది. వచ్చే ఎన్నికలలో బలంగా ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న షర్మిల తాజాగా వేస్తున్న అడుగులు ఆసక్తిని కలిగిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు. పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన షర్మిల ఆయనతో అనేక రాజకీయపరమైన అంశాలపై మాట్లాడారు. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న క్రమంలో వైఎస్ షర్మిల తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డిని ఏపీలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సహకరించాలని కోరినట్లు సమాచారం. అంతేకాదు పార్టీకి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసం కూడా రేవంత్ రెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతానని శపథం చేసిన వైఎస్ షర్మిల ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో వైసీపీని చావుదెబ్బ కొట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై రేవంత్ రెడ్డితో చర్చించినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి తెలంగాణ రాష్ట్రంలో ఫాలో అయిన సక్సెస్ మంత్రం ఏమిటి అన్న దానిపైన కూడా రేవంత్ రెడ్డితో చర్చించినట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం నుంచి కావలసిన మద్దతును కాంగ్రెస్ పార్టీకి తీసుకునే క్రమంలో షర్మిల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా వైఎస్ షర్మిల రేవంత్ రెడ్డితో భేటీ కావటం రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.